సర్పంచ్గా కాంగ్రెస్ నుంచి సర్పంచ్గా నన్ను ఎంపిక చేశారు కాబట్టి మీ అమూల్యమైన ఓటుని నాకు వేస్తారని తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ ఊరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను కాబట్టి ఏం సమస్యలు ఉన్నాయో అందుబాటులో నేను ఎప్పుడూ ఉంటాను. ఇప్పుడు కాంగ్రెస్ మా పైన కాంగ్రెస్ పార్టీ మనకు ఉంది. ఎమ్మెల్యే గారు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఈ ఊరికి డ్రైనేజీలు కానివ్వండి, చెత్త డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళు మంత్కి 1 టైమే వస్తుంది, 1 వీక్లో 2 టైమ్స్ వచ్చేటట్టు మేము చేస్తాం. వీధి లైట్లు కానివ్వండి అవి కూడా సరిగ్గా పడతలేవు. మేము గెలిస్తే ఎప్పుడు అట్లాంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాము. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు సన్నబియ్య పథకం వచ్చింది. టీఆర్ఎస్ ఉన్నప్పుడేమో దొడ్డు బియ్యం వస్తుంది, వాళ్ళు తినకపోయేది, అమ్ముతుంది వాళ్ళు. ఇప్పుడేమో మనకి యూజ్ అవుతున్నాయి అవి. ఇంకా రేషన్ కార్డ్స్ వచ్చినాయి, పింఛన్స్ కూడా వచ్చినాయి. అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు సగం మందికి మాత్రమే వచ్చినాయి, ఇప్పుడు అందరికీ వస్తున్నాయి. ఇప్పుడు కొంతమందికి లేవు, అవి కూడా మేము ఇప్పిస్తాం. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే కొంచెం సపోర్ట్ ఉన్నాడు కాబట్టి మేము ఇప్పిస్తాం. రేషన్ కార్డు కొంచెం మందికి లేవు, అవి కూడా కొంచెం అమలు చేస్తాము. ఇల్లు ఒక 40-50 మందికి ఉన్నాయి, అవి కొంతమందికి రాని వాళ్ళకు కూడా మేము సెకండ్ విడతలో మేము చేస్తాం. అవి కూడా ఇంకా మహిళా సంఘం వాళ్ళకి 2500 కంపల్సరీ చీరలు 2500 కూడా వస్తాయని చూస్తున్నాం. కాకపోతే మా ఊర్లో ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉంటాము ఎప్పుడైనా సరే మేము కోరుతున్నాం. మీ అమూల్యమైన ఓటు మాకు వేసి బ్యాట్ గుర్తుకే వేసి గెలిపిస్తారని 3వ నెంబర్కి వారాల ప్రత్యూష ప్రాక్టీసి నన్ను గెలిపిస్తారు. వార్డు నెంబర్కి గెలిపించాలని కోరుతున్నాను. ముఖ్యంగా జానపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారం. జానంపేట ప్రజలు అంటే వాళ్ళ సమస్యలని ఎలా ఉన్నాయనేది మా ఈ క్యాన్వసింగ్లో మేము తెలుసుకుంటున్నాము, అన్నీ నోట్ కూడా చేసుకుంటున్నాము. ముఖ్యమైన సమస్య ఏంటంటే జనాలకు కొంతమందికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఒక్కరు రేషన్ కార్డు ఇచ్చలేరు, ఒక్కరు పింఛన్ కూడా అమలు చేయలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే గారు మసూద్ ఆదేశాల మేరకు రేషన్ కార్డులు కానీ అమలైనవి. పింఛన్లు పెండింగ్ ఉన్నాయి. పింఛన్లు కూడా ఈ ఓటింగ్ అయిపోయిన వెంబడే కోడ్ పోతుంది కదా, ఆ తర్వాత పింఛన్లు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే మీరందరూ మాకు మీ అమూల్యమైన ఓటు మాకు బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు.